పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నందు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఫోరం ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్బీఐ అమరావతి సర్కిల్ రీజనల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరదేశి కిరణ్, ఈఎఫ్బియు కార్యవర్గ సభ్యులు, సిపిఎం నేతలు గౌస్, నాగరాజు, లక్ష్మణ్, తోటమద్దులు, అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ చట్టంలో భాగంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వారానికి 5 రోజుల పని దినాలను కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేదని, నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారానికి 5 రోజుల పని దినాల గురించి సానుకూలంగా ఉంటూ అమలు చేయలేదని ఇటీవల చర్చలకు పిలవడం జరిగిందన్నారు. డిజిటలైజేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఉద్యోగులకు పని ఒత్తిడి ఉందని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్న సందర్భంగా అన్ని బ్యాంకుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో 27వ తేదీ సమ్మె చేపట్టడానికి యూనియన్ సంఘాలు పిలుపునిచ్చిన మేరకు మీరందరూ అటెండ్ అయినందుకు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు. మీ అటెండెన్స్, మీ హాజరు పట్టికను చూస్తూ ఉంటే 5 రోజులు అవసరమైతే 4 రోజులు కూడా పనిదినాలు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనబడుతున్నారు. అసలు ఈ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చరిత్రలో ఇంతమంది అటెండ్ కావడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు స్టేట్ బ్యాంకు తరపు నుంచి ఎక్కువ పాల్గొనేవారు, ఇప్పుడు అదర్ బ్యాంక్స్ నుంచి కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషదాయకము. దీన్ని బట్టి బ్యాంకులకు యూనియన్ సంఘాలు ఎంత అవసరం అనేది మీ ద్వారా రుజువు చేయబడింది. మన సంఘాలు ఉండేది మన యొక్క వెల్ఫేర్ను చూసుకోవడానికే. ప్రతి ఒక్కరూ అటెండ్ అయినారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వ్యవస్థలను కట్టడి చేయడానికి మన యూనియన్ సంఘాలన్నీ పిలుపు మేరకు మనం ముందుండి కార్యోన్ముఖులుగా మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వీటి మధ్య 12వ వేతన సవరణలో 5 డే బ్యాంకింగ్కు ఒప్పుకున్నారు. కానీ అది కార్యాచరణలో జరగక ఇప్పటికి 2 సంవత్సరాలు సుమారుగా జరిగింది. నిన్న మొన్న కూడా చర్చలకు పిలిచి ఇంకా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే ఇదే మాట చెప్తున్నారే తప్ప ఇది కార్యాచరణలోకి రావడం లేదు. అందుకొరకే మన ఫెడరేషన్ ఈఎఫ్బియు ఏమి పిలిపించినా కూడా మనం దానికి అందరం కూడా సిద్ధమై ఉండాలి. ఈ 5 రోజుల బ్యాంకింగ్ మనం సాధించే వరకు కూడా దీన్ని విశ్రమించేది లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. చాలా రోజులైంది మనకి ఇస్తామని చెప్పి ఇంకా కార్యాచరణ జరగట్లేదు. డిజిటల్ బ్యాంకింగ్ వైపు చాలా బ్యాంకులు అన్ని మొగ్గు చూపాయి. ప్రజలు కూడా అందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తా ఉన్నారు. కానీ మన మీద పనిభారం ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. 5 డేస్ బ్యాంకింగ్ అనేది మనం ఏదో సెలవులు కావాలని కోరుకోవడం లేదు, అది మన రైట్, అది మన హక్కు. ఐబీఏ మనకు ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసీలు, రిజర్వ్ బ్యాంకు వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ కేవలము పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు మాత్రమే ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు మాత్రం ఒక్కరోజే బంద్కు పిలిపించాం, కానీ ఇది ఫ్యూచర్లో మాకు వాళ్ళు కార్యాచరణలో తీసుకొచ్చేదాకా కూడా మేము ఇంకా స్ట్రైక్లో పోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.